పరిశుద్ధుడా స్తోత్రుడైన, పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రుడైన, పరిశుద్ధాత్మదేవా స్తోత్రుడైన, కృపగల దేవా స్తోత్రుడైన, ప్రేమించు దేవా స్తోత్రుడైన. చేస్తున్న ప్రార్థన ఆలకించండి బాబు. ప్రార్థన ప్రతిఫలం దయచేసి సాధుకోండి ప్రభు. నీకన్నా వందనాలు స్తోత్రాలైన. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రుడైన. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు విజ్ఞాపన చేద్దాం. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించబోతున్నారు. ఈ రాత్రి ప్రభు నిన్ను తాకబోతున్నారు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రునైనా, పరమాత్ముడా స్తోత్రునైనా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రునైనా. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేయండి, ప్రార్థన చేయండి అబ్బాయి, ప్రార్థన చేయండి. సతీష్ ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. పరమాత్ముడా స్తోత్రం. కృపగల దేవా స్తోత్రునైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. పరమాత్ముడా స్తోత్రం. కృపగల దేవా స్తోత్రునైనా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి, కృపలో బలపరచునైనా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రునైనా. పరమాత్ముడా స్తోత్రునైనా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రునైనా. పరమాత్ముడా స్తోత్రునైనా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రునైనా. పరిశుద్ధుడా స్తోత్రునైనా.
ప్రభువుల దేవా స్తోత్రుడైనా. రే చూడకండి రా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రుడైన. నిత్య నివాసి స్తోత్రుడైన. కృపగల దేవా స్తోత్రుడైన. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రుడైన. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమే, జగతి కోసమే, జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పైన పాపాత్ముల
కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆమేన్. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, గ్లోరీ, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. చేస్తున్న ప్రార్థన ఆలకించు నాయన. ప్రార్థన ప్రతిఫలం దయచేసి సాధుకొని కృపలో బలపరచమని అడుగుతున్నాం బాబు. బిడ్డలు చేస్తున్న ప్రార్థనకు జవాబీనైనా, బిడ్డలు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ఆదుకోండి ప్రభానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కలిసి ప్రార్థన చేస్తుండగా పిట్ట కుమారి ప్రార్థన నడిపిస్తుందండి. అమ్మా పిట్ట కుమారి కుమార్తె ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.
హల్లెలూయా.
స్తోత్రం. చిన్న చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం. ఆమేన్. హేమ ప్రార్థన చేయమా. ఆమేన్. జోస్ ప్రార్థన చేయనా. నిలబడి చేయి.
ఆమేన్. మైక్ మా అమ్మాయికి ఇవ్వండి. కుర్చీలోకి వెళ్ళి వాళ్ళ కుర్చీలోకి వెళ్ళిపోండి. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నిటినీ పాలదోలువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నిటినీ పాలద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభుయేసుడు, పరమ వైద్యుడు ప్రభుయేసుడు. పరిశుద్ధ నామమున సన్నుతించుమా, పరిశుద్ధ నామమున సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభుయేసుడు, ధరింపజేయును ప్రభుయేసుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ
అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. దేవుని స్తోత్రం. చక్కటి పాట పాడిన నా కుమార్తెకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత బాగా పాడుతున్నారో చూసారా. ఈ గాత్రాలను ఎక్కడ మోగిపోతున్నాయో తెలుస్తలేదు అసలు. చాలా బాగా పాడుతున్నారు. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. రేపు రాత్రి మా ఇంకో అమ్మాయి నూతనంగా రాని పాట పాడుతుంది. చిత్తపడ వద్ద ఇప్పుడు వరకు ఎవరు వద్దనలేదు. ఏదో ఒక చరణం నీ వెనకాల పాడతానులే అమ్మ, మేము పాడతాం కదా అమ్మా, కంగారు పడుకో. ట్రై చేయమ్మా, ఏదో చిన్న పాట ట్రై చేయ, ఏం పర్లేదు. లక్ష్మి ఉంది కదా పక్కనే, లక్ష్మిని వేసుకో మెద్రి అమ్మా. లక్ష్మి పాడిందమ్మా, లక్ష్మి పాడేసింది. మిత్ర కలిసి ఏదో ట్రై చేయండి, పర్లేదు. చిన్న ఒక చరణమే పాడు లేదా ఒక పల్లవి పాడు చాలు, ఇంకేమక్కర్లేదు. నేను మిమ్మల్ని దీవించును గాక. అలా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే ఎత్తుకో, అలాగే ఇవ్వాలని ఆశ కలిగింది, ఇస్తున్నాను అంతే. ఆశ గల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట. నిజంగా మీరు పాడుతున్న నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. సరే టైం అవుతుంది కాబట్టి నేను ఏదో చిన్న ప్రశ్న ఇచ్చాను. చాలామంది చూసేశారు, చాలామంది కనుగొన్నారు. చాలా సంతోషం అమ్మా. ఇర్మియా రాసిన గ్రంథంలో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఆ 2 నేరాలు ఏంటి అమ్మా చెప్పండి, చెప్పేసాను కదా మీకు. ఒకటేమో విడిచారా మరిచారు, అది మరిచారు. రెండవది తొట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకటేమో మరిచారు, రెండవది తొట్లను ఏర్పాటు చేసుకున్నారు. అది సరే. రెండో మాటలోకి వెళ్తున్నాను. దేవాతి దేవుడు భూమి మీదకి వస్తే, భూమి మీద నడిస్తే ఏం జరుగుతుంది? దేవాతి దేవుడు భూమి మీదకి వస్తే ఆ భూమి మీద నడిస్తే ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా. ఇటు అలా చూస్తున్నారు ఇటల్లా. మేకా రాసిన గ్రంథము 1వ అధ్యాయము ఏటమ్మా 3వ వచనం చదవండి. ఆయన నడిస్తే ఏం జరుగుతుందంట? అగ్నికి మైనము కరిగినట్లు పర్వతాలు కరిగిపోను, లోయలు విడిపోను. అదే ఆన్సర్, అది అర్థమైంది కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా చక్కగా అంతటి ప్రశ్నలకు జవాబు నిలుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు వరకు అదేటి పాత బంధంలోనే గమనించండి, ప్రశ్నలు వేశాను. కానీ క్రొత్త బంధులు కూడా ఒక చిన్న ప్రశ్న అయితే తేలిగ్గా ఉంటుంది మీకు. చాలా తేలిగ్గా ఉంటుంది. క్రొత్త బంధం అంటే నలిగిపోయిందే కదా, తేలిక ఉంటుందని ఎందుకో నా మనసు మారింది. పాత బంధంలో వేయాలి, ఈ రోజుకి దాన్ని విడిచిపెట్టి క్రొత్త బంధంలోకి వస్తున్నాను. యేసు ప్రభువారు నేను భూమి మీదకి ఎందుకు వచ్చానని చెప్పారు? ఏమా, యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చానని చెప్పారు? ప్రశ్న అర్థమైందా? ఒకరు చూసుకుంటున్నారు ఇటల్లా. ప్రశ్న అర్థమవుతా మళ్ళీ చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చానని చెప్పారు? అర్థమైంది కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా చిన్నది అది, కొత్త నిబంధనే కాబట్టి మీరు చూడగలరు, మాట్లాడగలరు కూడా. కాసేపట్లో చెప్పేస్తారు మీరు, నాకు తెలుసు. కానీ రేపటి వరకు ఆగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే పాత నిబంధన అంటే ఎక్కడ నిలకాలే, అదే కొత్త నిబంధన అయితే నిలుగుతామన్నారు కదా. అందుకు ఆ చిన్న ప్రశ్న వేశాను. ఆ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామమునకు స్తోత్రాలు. దేవుని కృపను బట్టి 20వ రోజు సాయంకాలంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసినందుకు
మొట్టమొదటి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలండి. మంచిదండి. దేనికి వాక్యలు ఉంచుకున్న మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానం చేస్తున్న భాగము తుమ్మ చెట్టు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే గమనించండి, అది చెక్కబడిన తుమ్మ చెట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనము కూడా చెక్కబడే వారిగా ఉండాలి. అంటే మన పాత స్వభావమైన ప్రాచీన స్వభావము పోయే విధంగా ఉండాలి. మన ప్రాచీన స్వభావం అంటే పాత బ్రతుకు పోవాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? సరిగా ఉండాలి. అందుకనే ఎపిసి సంఘంతో ఏమంటాడు? మీ వ్యర్థ ప్రవర్తన అంటాడు. అంటే ప్రవర్తన బాగుంటే దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించవచ్చు, పాత జీవితాన్ని మనము విడిచిపెట్టవచ్చు అని మనం గమనించాలి. సరే, గమనించండి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని చూస్తే యోబు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటే నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? యథార్థ ప్రవర్తన నీతికి నీ నిరీక్షణకు ఆధారము. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి విడలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు? యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే అర్థం ఏంటమ్మా? ఎదురు చూచుట. దేనికి ఎదురు చూస్తున్నాం మనము? నవీన స్వభావాన్ని కురికించి. దేనికి ఎదురు చూస్తున్నాము? నవీన స్వభావం ద్వారా వచ్చే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. ప్రాచీన స్వభావం ద్వారా పరలోక రాజ్యం దొరుకుతుంది అంటారా? దొరకదు. అంటే ఇప్పుడు గమనించండి, మన నిరీక్షణ ఏదంటే పరలోక రాజ్యం. మన నిరీక్షణ ఏదంటే నిత్య రాజ్యం. మన నిరీక్షణ ఏదంటే దేవుడితో కలిసి జీవించాలి, ఆయనతో పాటు మనము ఏకమై ఉండాలి. అంటే మనము ఆయనతో ఏకమై ఉండాలంటే మనలో ఏం పోవాలి? ప్రాచీన స్వభావం పోవాలి. ప్రాచీన స్వభావం పోయి ఏం కావాలి? నవీన స్వభావం రావాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. వ్యర్థమైన ప్రవర్తన కాదు, పారంపరమైన ప్రవర్తన కాదు, అశ్రద్ధతో కూడిన ప్రవర్తన కాదు. ఈ లోకంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థముగా ఉండాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వాళ్ళిగా ఎవరికి ఇష్టలు? అదే అండి, దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థముగా ఉండాలి. నీ ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థముగా ఉంటే దేవునికి ఇష్టరాలుగా, దేవునికి ఇష్టడుగా ఉంటావు. నీలో నా ప్రాచీన స్వభావం ఏమవుద్ది? వెళ్ళిపోద్ది. మనలో నా పాత బ్రతుకుపోతుంది. తుమ్మ చెట్టులో పైన పాత బ్రతుకు పోవడాన్ని బట్టే అందులోన క్రొత్త జీవితం అంటే నవీన స్వభావం వచ్చడం రావడం ద్వారా అది దేవుని మందిరములో చేర్చబడింది. ఇవాళ మనము కూడా మన పాత జీవితం, పాత బ్రతుకు మనలోంచి పోతేనే కానీ నవీన స్వభావం అనేది మనలోనికి, క్రొత్త జీవితం అనేది మనలోనికి రాదు. ఆ క్రొత్త జీవితం కావాలంటే మనలో ఉన్న అజాగ్రత్తతో కూడిన ప్రవర్తన అశ్రద్ధతో కూడిన ప్రవర్తన విడిచిపెట్టాలి. పరమైన ప్రవర్తన విడిచిపెట్టాలి. వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన నువ్వు దేని కొరకు నిరీక్షిస్తావో అది నీకు దొరుకుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉంటావు కాబట్టి. ఎందుకో తెలుసా? ఆయనకి ఇష్టలుగా జీవిస్తావు కాబట్టి.
ఆయనకి ఇష్టడుగా ఉన్నావు కాబట్టి నీ వాంఛలను తీరుస్తాడు, నీ కోరికలను తీరుస్తాడు, నీ పట్ల ఆయన కార్యము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ 40 రోజుల భక్తి దేనికండి అంటే మన నిరీక్షణ ఏదంటే పరలోక రాజ్యం. మన నిరీక్షణ ఏదంటే నిత్యరాజ్యం. మన నిరీక్షణ ఏది అంటే గమనించండి, ఆయనతో పాటు పాలు పంపులు కలిగి ఉండటం. మన నిరీక్షణ ఏది అంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయడమే మన నిరీక్షణ. అది కావాలంటే ఈ లోకంలో నువ్వు ఎలాగుండాలి, నేను ఎలాగుండాలి, గమనించండి, ఎలాగుండాలి? యథార్థమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో గమనించండి, మచ్చ డాగు లేకుండా ఉన్నట్లయితే నువ్వు దేవునికి ఎలా ఉంటావు? ఇష్టుడుగా ఉంటావు, ఇష్టురాలుగా ఉంటావు. ఇప్పుడు చూడండి, యోబు సంగతిని ఆలోచిస్తే దేవునికి ఎలా ఉన్నాడు? ఇష్టుడుగా ఉన్నాడు కదా. అతడు యథార్థవంతుడును చెడుతనమును విసర్జించిన వాడు. అందుకే నా సేవకుడైన యోబు అని అంటున్నాడు ఆయన. నా సేవకుడైన యోబు అంటున్నాడంటే అతని ప్రవర్తన ఎలాగుందంటే యథార్థంగా ఉంది. అతని ప్రవర్తన ఎలాగుందంటే చెడుతనమును అసహించుకుందే ఉంది. కాబట్టే నా సేవకుడు అని పిలుస్తున్నాడు ఆయన. ఇవాళ నీ గురించి నా గురించి ఆయన మాట్లాడుతున్నాడా? ఈరోజు నీ గురించి నా గురించి మాట్లాడుతున్నారా? తుమ్మ చెట్టులాగా చెక్కబడ్డాం, కానీ ఒకప్పుడు చెక్కబడ్డాం, కానీ మరలా ఏమవుతుందంటే పాత జీవితం మనలోకి వచ్చేస్తుంది. చెక్కబడినట్లే ఉంటున్నాం, కానీ పాత బ్రతుకు, పాత లక్షణాలు, పాత నడవడిక మరలా మనలోకి వచ్చేస్తున్నాయి. అందుకే దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతున్నాం. ట్రై చేస్తున్నాం. అరే నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను ఇలా ఉండాలి, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను ఇలాగ ప్రవర్తించాలి అనుకుంటున్నావు. కానీ కొన్నాళ్ళ పోయేటప్పటికి మరలా యథామవులుగానే తయారైపోతున్నాం. పాత బ్రతుకు పోయినట్టే పోతుంది, కానీ మరలా ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనలోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఇంకా దేనికి వాక్యంలో మనం చూసినట్లయితే అదే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 29వ వచనం చూడండి. దేవునికి ఇష్టలుగా ఉన్నాం, అందుకే దేవుడిని ఆశను తీరుస్తున్నాడు. 21-29 ఇప్పుడు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు యథార్థవంతుడు అయితే, ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉంటే నీ ప్రవర్తన నువ్వేం చేసుకోవాలి? చక్కదిద్దుకోవాలి. ఇంకొకరు వచ్చి నీకు ఎవరేం చేయరు. నువ్వు తుమ్మ చెట్టులాగా తయారవ్వాలంటే, తుమ్మ చెట్టులోంచి పాత జీవితం ఎలా తొలగిపోయిందో నీ జీవితంలోంచి, నా జీవితంలోంచి ఆ పాత బ్రతుకు పోవాలంటే గమనించారా, నీ ప్రవర్తన నువ్వే చక్కదిద్దుకోవాలి. నీ ప్రవర్తన నువ్వు చక్కదిద్దుకోవాలంటే ఏం చేయాలి? ఎవరు సహాయం కోరుకోవాలి? దేవునికి సహాయం కోరుకోవాలి. అంటే దేవునికి వాక్యము చదవడం ద్వారా, దేవునికి వాక్యాన్ని వినడం ద్వారా, దేవునికి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా నీ ప్రవర్తన చక్కదిద్దుకుంటావు. జక్కయ్య తన ప్రవర్తన తాను చక్కదిద్దుకున్నాడంటారా? తన యొక్క నడవడికి చక్కదిద్దుకున్నాడంటారా? దిద్దుకున్నాడు. సరే, యెరూషలేము నుంచి ఒక ఆయన వెళ్ళిపోతున్న నపుంసకుడు. అంతవరకు దేవుని గురించి తెలియదు అతనికి. సరే, పిలుపు అన్నాడు, నువ్వేళ పరిగెట్టి అన్నాడు అంతే. పిలుపుని ఏమన్నాడు దేవుడు? నువ్వే పరిగెట్టి అన్నాడు అంతే. ఎక్కడికి బాబా, ఎక్కడికి పరిగెట్టాలి? పరిగెట్టు అన్నాడు, పరిగెడుతున్నాడు అంతే. ఎదురేమో గుర్రం వెళ్తుంది, రథం వెళ్తుంది, వెనకాల ఏం చేస్తున్నాడు? పిలుపు పరిగెడుతున్నాడు. ఎంత పరిగెట్టాడో తెలియదు కానండి, రథాన్ని అందుకున్నాడండి వెళ్ళి. దేవుని స్తోత్రం. రథాన్ని గుర్రాలు పరిగెడతారు చూసా? గుర్రాలు ఎలా పరిగెడతాయండి? స్లోగా పరిగెడతాయా?
అంతకంటే వేగంగా పరిగెట్టాడు ఎవరండి? పిలుపు. వెళ్ళి ఆ పరిగెడుతూ పరిగెడుతూ అంటున్నాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. నువ్వు చదువుతూ నీకు అర్థమవుతుంటే నాకు అర్థమవుతలేదు. అయితే నువ్వు నాకు అర్థం చెప్పిన రథం ఆపాడు. రథం ఆపిన తర్వాత అక్కడికి వెళ్ళి అందులో కూర్చొని బోధ చేయడం ప్రారంభించాడు పిలుపు. వెంటనే అతని జీవితం ఏమైపోయింది? మారిపోయింది. దేవుని స్తోత్రం. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యము బోధించిన వెంటనే ఆ నపుంసకుడి యొక్క జీవితం మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. అంటున్నాడు, అయ్యా నా పాత జీవితం పోవాలంటే నాకేం కావాలి? ఇప్పుడు బాప్తిస్తం కావాలి. నా పాత బ్రతుకు పోవాలని చెప్పుకోవాలంటే నేను బాహాటంగా ఏం చేయాలి? నేను బాప్తిస్తం తీసుకోవాలి. ఇదిగో నీళ్ళు, ఇగో నేను నిలబడి ఉన్నాను, నాకు నువ్వివ్వాలి, బాప్తిస్తం ఇవ్వాలి. వెంటనే అతని జీవితంలో ఆ ప్రాచీన స్వభావం పోవడాన్ని బట్టి పిలుపు ఏం చేశాడు? నీటిలోకి దిగి అతను బాప్తిస్తం ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతే. అక్కడి నుంచి అతడు దేవునికి సాక్షిగా నిలబడిపోయాడు. దేవుని స్తోత్రం. మరలా పిలుపుని కనుక్కున్నాడా? లేదు. కానీ దేవునికి సాక్షిగా ఉండిపోయాడు నపుంసకుడు. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యము నువ్వు చిన్నప్పటి నుంచి వింటున్నావు, సండే స్కూల్ నుంచి వింటున్నావు, వీధి కూటాల్లో వింటున్నావు, సంఘాల్లో వింటున్నావు, బహిరంగ సభల్లో వింటున్నావు, అంతకుముందు రేడియోల్లో విన్నావు, టీవీలో వింటున్నావు. ఇప్పుడు రెండవది సెలలో కూడా వాక్యాన్ని వింటున్నావు. మనలో ఏదైనా పాత జీవితం పోయిందా? ఒకటైనా పోయిందా? మనం సాక్ష్యం చెప్పుకోవడానికి ఫలానా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టాను. దేనికి? వాక్యం వినడం ద్వారా, దేవునికి సన్నిధానంలో ఉండడం ద్వారా, దేవునికి సన్నిధానంలో నేను జీవించడం ద్వారా ఫలానా అలవాటు నేను మానేశాను, ఫలానా వ్యసనాన్ని విడిచిపెట్టాను, ఫలానా నడవడికి నేను మానివేశాను, ఫలానా శాస్త్రం మానివేశాను, నేను ప్రభు కొరకు జీవిస్తున్నానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాతో సహా మనం అందరము. దేవునికి సంగమా, ఒక పూట కూర్చున్నాడు, 1 గంట కూర్చున్నాడు, 2 గంటలు కూర్చున్నాడో తెలియదు. కానీ పిలుపు ఆ మాట వినేటప్పటికీ అతని జీవితంలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. ఎంత కష్టపడ్డాడండి పరిగెట్టడానికి, ఒక పాపిని రక్షించడానికి, ఒక పాపిని ప్రభు యొద్దకు చేర్చడానికి అతను ఎంత కష్టపడ్డాడండి. కష్టపడిన ప్రతిఫలము పిలుపుకు దొరికింది. ఆ నపుంసకుడు మారిపోయాడు. పాత జీవితం పోయింది, పాత బ్రతుకు పోయింది, పాత నడవడికి పోయింది. ఒక నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇవాళ నువ్వు నేనేం చేస్తున్నావు? ప్రార్థనలు చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు. కానీ మన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? జక్కయ్య జీవితంలో మార్పు వచ్చింది, నపుంసకుడి జీవితంలో మార్పు వచ్చింది. ఇవాళ వింటున్నా నీలో నాలో అయినా మార్పు వచ్చిందంటారా? 20 రోజులకు వచ్చావు, 20 రోజులకు వచ్చావు. 20 రోజులో నీ జీవితంలో ఏదైనా మార్పు చేశాడా దేవుడు? నా జీవితంలో ఏదైనా మార్పు చేశాడా దేవుడు? ఏదైనా మార్పు తీసుకొచ్చాడా? లేకపోతే ఇది ఆచారమేనా? ఆచారం అవుతే ఇది పాటించినా పాటించకపోయినా అసలు ఏమీ లేదండి. నువ్వు పాటించినా ఒకటే, పాటించకపోయినా ఒకటే. ఆచారం అవుతే ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి నేను ఉపవాసం చేయాలి కాబట్టి చేస్తున్నాను, మీరు వినాలి కాబట్టి వింటున్నాం, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నారు, వాక్యం వినాలి లేకపోతే పాటలు పాడాలి కాబట్టి పాడుతున్నారు, వాయించాలి కాబట్టి వాయిస్తున్నారు. ఇది ఆచారం. ఆచారమే కదా. ఇప్పుడు ఏంటంటే 40 దినాలు వచ్చినాయి కాబట్టి మా పాస్టర్ గారు ఉపవాసం చేస్తాడు. ఆచారం. ఈ ఆచార భక్తి దేవుని దగ్గర చేర్చదు. ఇది నేను మనుషుల కోసం ఉపవాసం చేస్తే, ఆచారబద్ధమైన ఉపవాసం నేను చేస్తే నా ఉపవాసం దేవుని దగ్గరికి చేరదు.
దేవుడు నా ప్రార్థన వినడు. ఇది ఆచారంతో కూడిన భక్తి కాదు. 40 దినాలు ఉండాలి కాబట్టి ఉండాలి, 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి ఉండాలి. కానీ అసలు ఈ 40 దినాల్లో మనం ఏం కోరుకుంటున్నాం, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ 40 దినాల్లో నువ్వు కోరుకున్నదేంటి? నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారు కోరుకున్నదేంటి? ఏం కోరుకుంటున్నాడండి? నీ తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎవరు మాట్లాడలేదేంటి? ఏం కోరుకుంటున్నాడండి? కోరుకున్నాడు ఆయన? అసలు నువ్వేమైనా కోరుకున్నావా? నువ్వేం కోరుకున్నావు? దేవుడు నీ ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే, నేను అంటాను, మీరేమనుకుంటున్నా అనుకోండి, మీరేమనుకున్నా నాకు తెలియదు, కానీ నేను అంటాను, ప్రభువా నాలో ప్రాచీన స్వభావం తీసేసి నవీన స్వభావం నాకు దయచే ప్రభువా. నువ్వు కూడా కోరుకున్నది అదే కదా. ఆయన కూడా కోరుకున్నది ఏంటి? నవీన స్వభావాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ స్వభావం నాలో నివసించినట్లుగా, నాలో ఉన్నట్లుగా నన్ను తీర్చిదిద్దు బాబు అని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించాలి. వాళ్ళు వింటున్నారా దేనికి బిడ్డలారా? గమనించండి, ఎవరి ప్రవర్తన వాళ్ళే చక్కబెట్టుకోవాలి. నేను మీ ప్రవర్తన చక్కబడ్డాను సరిపోను, మీరు నన్ను చక్కబడ్డాను మీరు సరిపోరు. గమనించండి, మనమందరము కలిసి దేవుని యొక్క సన్నిధానములో మన ప్రవర్తన మనం సరిచేసుకుంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం, మన నిరీక్షణ సఫలమవుతుంది. దేవుని స్తోత్రం. ఆఖరి మాట చూడండి, 28వ అధ్యాయం, సామెతలు 28:18. సామెతలు 28:18 చదవండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యథార్థ ప్రవర్తన ఏం చేస్తుంది? నిరీక్షణకు ఆధారం. యథార్థ ప్రవర్తన ఏం చేస్తుంది? ఆయనకి ఇష్టలుగా ఉంటావు, ఆయనకి ఇష్టలుగా ఉంటావు కాబట్టి నీ నిరీక్షణకు ఆధారమైంది. నీ యథార్థ ప్రవర్తన నువ్వు చక్కదిద్దుకుంటావు. ఎప్పుడైతే చక్కదిద్దుకున్న ఈ ప్రవర్తన నువ్వు ఎప్పుడైతే చక్కదిద్దుకున్నావో అప్పుడే నీకు వచ్చేదేంటి? రక్షణ. అప్పుడే నీకు ఏర్పడింది ఏంటి? రక్షణ. నపుంసకుడు తన ప్రవర్తన చక్కదిద్దుకున్నాడు కాబట్టి, పాత జీవితం ఏంటో నవీన స్వభావం ఏంటో తెలుసుకున్నాడు కాబట్టే నీళ్ళుండగానే రథం ఆపాడు, రథాన్ని దిగాడు. ఇప్పుడు అన్నాడు, నాకు రక్షణ కావాలి. ఎంత గొప్ప సంగతి అండి. వాళ్ళు వింటున్నారా? యథార్థమైన ప్రవర్తన నీకేం తెచ్చిపెడుతుంది? రక్షణ తెచ్చిపెడుతుంది. రక్షణ తెచ్చిపెడుతుంది. నువ్వు రక్షింపబడ్డావు అనే గమనించండి, ఒక నిదర్శనం కనబడుతుంది. ఎప్పుడంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన యథార్థముగా ఉండాలి. చూస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? చూస్తుండగా అబ్బో చాలా బాగుంటుంది. ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, మన మాట తీరు బాగుంటుంది, మన నడవడికి బాగుంటుంది, మన శాస్త్రాలు బాగుంటాయి. ఎవరు చూడలేదు అనుకోండి, అప్పుడు ఉంటుంది ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. గమనించండి, ఒకసారి చెప్పుకున్నాం కదా, ఒక క్రైస్తవ సహోదరి అంట నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిందంట. నీళ్ళు పట్టుకోవడానికి వెళ్తే ఆ పక్కన ఆవిడ అన్యురాలు వచ్చిందంట. వీళ్ళిద్దరూ ఒకేసారి వెళ్తే నేను ముందు అంటే ఆవిడ ఈ తోపులాట్లలో కోపం వచ్చి ఆవిడ తిడుతుందంట. ఎవరో అన్యురాలు తిడుతుంది. ఈ మాటలు తట్టుకోలేక ఎవడు కూడా బూతుల పురాణం ఎత్తేసింది. క్రైస్తవురాలు కదా, బూతులు తిట్టకూడదు కదా. ఇవాళ క్రైస్తవు లేదు, అన్యులు లేరు, అందరూ మామూలే. ఏమండి, క్రైస్తవులు ఒకటి అదటి అన్యులు ఒకటి ఉందా? కోపం వస్తే అందరూ ఒకటే, నోట్లోంచి వచ్చాయే ఏయి ఆ పురాణాలే. మరి అప్పటి వరకు ఏం చేస్తూ ఉంటాయి? ప్రభా నువ్వు పక్కనుండు, వీళ్ళ సంగతి ఏంటో నేను తేలుతానంటావు అంతే. అమ్మా నువ్వు బూతులు తిట్టకూడదు కదా అని పక్కన అంటాడు. ప్రభా నువ్వు పక్కనుండు, నీకు ఎందుకు అలాగుండు, నేను చూసుకుంటే అంటావు. అవునా కదా? నువ్వు పక్కనుండి నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏమంటావు? అబ్బాయి ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నామంటున్నాడు, ఈ పక్కన నువ్వు నాలుగు రా అంటున్నావు అంతే.
ఈ పక్కన వాడిని ఏమన్నా నాలోకి రా అంటారు, ఈ లోనకు వస్తున్నాడు, అసలు రూపం తీస్తున్నాం. ఈవిడేం చేస్తుంది, నీళ్ళు అసలు అన్యురాలు తిట్లు తిడుతుంటే ఈవిడు కూడా కోపం వచ్చి ఈవిడ తిట్టేస్తుంది. ఎదురుగుండా పాస్టర్ గారు వస్తున్నారంట, కాబట్టి ఎదురుగుండా పాస్టర్ గారు నాలాంటి వాడు వస్తున్నాడు, ఇన్నాకంచి ఎక్కడ సంఘంలో చెప్పేస్తాడు అనేస్తాడు అనుకుని మన ఆలోచన అదే కదా. ఒకవేళ పాస్టర్ గారు చూసాడా, ఏదో వాక్యంతో అనేస్తాడు ఈయన అనే కాడి నుంచి, నేను పేర్లు ఎడతలేదు కదా, ఏదో మోకొమ్మడిగా అనేస్తూ ఉంటాను అలాగా. సరే వాక్యలు గమనించండి. ఇప్పుడు అంటుందంట హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటుందంట. ప్రవర్తన మారిపోయింది. అప్పుడు వరకు ప్రవర్తన బూతులు తిట్టే ప్రవర్తన, ఇప్పుడు ఏమైపోయింది, పాస్టర్ గారు చూడగానే ప్రవర్తన మారిపోయింది. అయ్యో బాబు, ఇన్ని బూతులు తిడుతుంటే ఈవిడ హల్లెలూయా స్తోత్రం అంటుందంటే నిజమైన క్రైస్తురాలు ఈవిడే అనుకుంటున్నాడు ఆయన. నిజమైన క్రైస్తురాలు ఈవిడే. ఇన్ని బూతులు కటిక బూతులు తిడుతుంటే ఈయన హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటే నా వాక్యము చాలా బాగా పనిచేసింది. ఈరోజు వాక్యము ఎంతగా బాగా పనిచేసిందంటే హల్లెలూయా స్తోత్రం అనే విధంగా చేసిందని అనుకుంటున్నాడంట. ఆవిడంటుందంట మీ నాన్నకు స్తోత్రం అంటుందంట. ఇదేం బూతులు అంటే ఈ కొత్త బూతులు అనుకుంది ఈవిడి. అన్యురాలకి ఏం తెలుసు హల్లెలూయా స్తోత్రం? ఆవిడికి తెలియదు కాబట్టి మీ నాన్న హల్లెలూయా, మీ అమ్మ హల్లెలూయా, మీ చెల్లెలు హల్లెలూయా అంటుందంట. ఇదో రకం కొత్త బూతుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పుడు వరకు బూతులు తిట్టి ఆవిడ ప్రవర్తన మార్చేసుకుంది, ఆలోచన మార్చేసుకుంది. ఓహో, వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయింది. ఈవిడ కూడా కొత్త ట్రాక్లో నేను కూడా వెళ్ళిపోవాలనుకుంది, అదే ట్రాక్లోకి వెళ్ళిపోయింది. ఆ స్తోత్రం అంటే తెలీదు, హల్లెలూయా అంటే తెలీదు, అది బూతులు మార్చేసింది అంతే. ఇలాగ అయిపోయింది మన జీవితాలు. దేవుని యొక్క సంగమా, వాక్యుంటున్నాను నీవు నేను కూడా జాగ్రత్త. నీ ప్రవర్తన చక్కదిద్దుకుంటే ఆ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. ఆ ప్రవర్తన నిన్ను రక్షిస్తుంది, పాపము నుండి విడుదల చేస్తుంది, ఈ లోకము నుండి నేను విడుదల చేస్తుంది, ఈ లోకాచారంలోంచి విడుదల చేస్తుంది, లోక మూఢనమ్మకాల్లోంచి విడుదల చేస్తుంది, అలవాట్లలోంచి విడుదల చేస్తుంది, ముహూర్తాల్లోంచి విడుదల చేస్తుంది. గమనించండి, అన్యరీతిగా ఏది చేయాలనుకున్నావో దాన్ని విడుదల చేసి వాటి నుండి రక్షించి నిత్యరాజ్యానికి నేను వారసులుగా చేస్తుంది. అదే నవీన స్వభావము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంతవరకు నీ వాక్యం వినడానికి, వాక్యాన్ని చెప్పడానికి, వివరించడానికి కృప చూపించిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలు దేవా. ఇదిగో ప్రభా, ప్రాచీన స్వభావం కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభా నీకెన్నో వందనాలు. ఈవేళ నవీన స్వభావము కలిగిన వారుగా ఉంటున్నావు, కానీ సమయం వచ్చేటప్పటికి పాత జీవితం మాలోకి వచ్చేస్తుందయ్యా. దీని ద్వారా నీ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, నీతో పాలు పంపులు పోగొట్టుకుంటున్నావు నాయన. తుమ్మ చెట్టు తన పాత జీవితానికి ఏ విధంగా వేరైపోయిందో మా జీవితాలు కూడా పాత జీవితాన్ని నుంచి వేరుపడి ఒక క్రొత్త జీవితాన్ని కలిగి ఉండడానికి కృప చూపించాడు. నీ కొరకు జీవించడానికి, నీ కొరకు నడవడానికి, నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు చావడానికే మాలో క్రొత్త జీవితాన్ని ఇప్పుడే నాయన ఏర్పాటు చేయండి. అది ఇప్పుడే మా జీవితంలో మొలవాలి. ఎప్పుడైతే మొలుస్తుందో అప్పుడే నీ కొరకు మేము జీవిస్తామయ్యా, నీ కొరకు బ్రతుకుతామయ్యా. ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి నీ కొరకు జీవించే బాధ్యత మాకు ఇస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు. నా వాక్యం హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసరి లోకములో జీవించే బాధ్యత ఇచ్చాను. అనారోగ్యంతో వారిని ముట్టండి, బాగుచ్చాను. గర్భిణీస్తులకు సుఖమైన ప్రశ్న దయచండి. బిడ్డ లేక బాధపడుచు సంతానం దయచండి. చంటి బిడ్డలను కాపుదలు చూపించండి. పనిపాట్లో, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీల్లో తోడుకోనండి. రాస్తున్న ఎగ్జామ్లో విజయాన్ని దయచేయండి. ఇవాళ కాని వారి వాళ్ళు జరిపి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. విదేశాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ఎంతకాలం ఉండాలి అంతకాలం రావడానికి రుచి. ఇంకో చాలామంది ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు నాయన. నిన్నటి దిన రాలేకపోయారు, ఈరోజు రాలేకపోయారు, కానీ రేపటి దినా నాయన వారు రావడానికి మంచి మనసు దయచేయండి. మందిరంలో ఉండడం ఆశ్రదం, మందిరంలో గడపడం ఆశ్రదం. అటువంటి ఆశ్రదాలు బిడ్డలు పొందుకునే భాగ్య దయచేయమని క్షేమ ఇంటికి చేర్చి రాత్రి మా సునూతన దయచేసి
వేకునే నీ మందిరానికి రావడానికి కృప చూపించమని యేసునామమున ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి.